కేంద్ర బడ్జెట్లో వేతన జీవులకు ఉపశమనం కల్పించే చర్యలు ఉంటాయనే అంచనాలు వ్యక్తమవుతున్నాయి. పన్ను మినహాయింపు పరిమితి కొంతమేర పెంచడంతో పాటు ట్యాక్స్ స్లాబులను సవరించే అవకాశం కూడా ఉందని చెబుతున్నారు. పట్టణ మౌలిక వసతుల ప్రాజెక్టులు, స్కిల్ డెవలప్మెంట్కు నిర్మలమ్మ బడ్జెట్లో పెద్దపీట వేస్తారంటోన్న బ్యాంకింగ్, ఫైనాన్షియల్ నిపుణులు నరసింహమూర్తితో బిజినెస్ ఎడిటర్ మురళి ఫేస్ టు ఫేస్. కేంద్ర బడ్జెట్పై వేతన జీవుల్లో భారీ ఆశలున్నాయి. ఈసారి పన్ను మినహాయింపు పరిమితి మరికొంత పెంచుతారనే అంచనాల్లో ఉన్నారు. అయితే దీనిపై మాట్లాడేందుకు ప్రముఖ బ్యాంకింగ్, ఫినాన్షియల్ సర్వీసెస్ ఎక్స్పర్ట్ నరసింహమూర్తి గారు మనతో ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే అండి. చెప్పండి సార్, ఈ వేతన జీవులకు ఊరట కలిగించే అంశాలు, అట్లాగే ట్యాక్స్ మినహాయింపుల జోలికి ఏమైనా వెళ్ళే అవకాశం ఉందా? బేసిక్గా అంటే ఇవాళ కనుక మనం ఆర్థిక పరిస్థితి చూస్తే ఏ బడ్జెట్ అయినా సరే ఈ రోజున్న పరిస్థితులకు అనుగుణంగా ఉంటుంది. ఇవాళ ఎకానమీలో ఉన్న ప్రాబ్లం ఏంటంటే స్టాక్ మార్కెట్ పడిపోతుంది. ఎఫ్ఐఏ ఇదంతా డబ్బులు తీసుకెళ్ళిపోతున్నారు. ట్రంప్ గారే ఒకటి భయపడుతున్నారు, మేము ఇంపోర్ట్ డ్యూటీ పెంచుతా 100% ట్యాక్స్ వేస్తాను అని చెప్పేసి. ఇలాంటి ఇంపోర్ట్ డ్యూటీ పెంచేప్పుడు అదొక ఇష్యూ. రెండు, అర్బన్ కన్జంప్షన్ తగ్గుతోంది. అంటే ఏమవుతుందంటే ఇన్ఫ్లేషన్ కంట్రోల్లో ఉంది కాబట్టి అర్బన్ కన్జంప్షన్ తగ్గుతోంది, ట్యాక్స్ బయోయెన్సీ బాగా ఉంది, ఇంపోర్ట్స్ ఎక్కువ అవుతున్నాయి, మన ట్రేడ్ డెఫిసిట్ ఎక్కువైంది. ఎక్స్పోర్ట్ ఎలా ఉందంటే హై వాల్యూ ఎక్స్పోర్ట్స్ ఉన్నాయి కానీ మిగతా ఎక్స్పోర్ట్స్ తగ్గాయి. రేపు ట్రంప్ గారు వచ్చి ట్యాక్స్ కనుక పెంచితే, అంటే ఆల్రెడీ మనం గవర్నమెంట్ హింట్ ఇచ్చింది ఆయనకి. ట్రంప్కి ప్రాబ్లం ఏంటంటే యూఎస్ ఎకానమీకి ట్రేడ్ డెఫిసిట్ అది ఎక్కువగా ఉంది. అంటే ఇండియా నుంచి ఎక్స్పోర్ట్స్ వాళ్ళకి ఎక్కువ ఉన్నాయి, అక్కడి నుంచి మనకి ఇంపోర్ట్స్ తక్కువ ఉన్నాయి. ఆ ట్రేడ్ డెఫిసిట్ వల్ల అమెరికన్ ఎకానమీకి ప్రాబ్లం వస్తుంది. అందుకని ఆయన ఉద్దేశం ఏంటంటే మనం ఏం చేసాం, ఆయన ట్రంప్ ట్యాక్సెస్ పెంచుతాం అనే ముందే మనం ఆయన మనసు తెలిసి మనకి మేము ట్రేడ్ డెఫిసిట్ ఇష్యూని అడ్రస్ చేస్తామని చెప్పాం. అడ్రస్ ఎలా చేస్తాం, మన ఎక్స్పోర్ట్స్ తగ్గించుకోవాలి. అంటే ఆయనకి ఇచ్చే వాటి మీద మనమే కస్టమ్స్ పెంచుకోవాలి ఎక్స్పోర్ట్స్ మీద. సో ఆ విధంగా చేస్తే ఏమవుతుందంటే మనకి నష్టం. ఇక్కడ కన్జంప్షన్ పెరగాలి, ఆ ప్రొడక్షన్ తగ్గుతుంది కదా, ఈ కన్జంప్షన్ పెరగాలి. సో ఇటువంటి సిచ్యువేషన్లో అర్బన్ కన్జంప్షన్ పెరిగి ఎక్స్పోర్ట్స్ అక్కడ అమెరికాకి తగ్గితే మిగతా దేశాలకు ఎలా ఎక్స్పోర్ట్స్ పెంచాలి, ప్లస్ మనం కన్జ్యూమ్ ఎలా చేయాలి, లేకపోతే ఎకానమీ దెబ్బతింటుంది. సో ఈ యాంగిల్లో కనుక చూస్తే వేతన జీవులకి మస్ట్గా వాళ్ళకి చాయిస్ లేదండి, ఇన్కమ్ ట్యాక్స్ బర్డెన్ తగ్గించాల్సిందే. అది ఇప్పుడున్న లెవెల్ నుంచి 5 లక్షలు చేస్తారా, 10 లక్షలు 10 చేయనుకోండి, 5, 6 అంతకంటే చేస్తారా. మోర్ దాన్ దట్ వాళ్ళు ఏం చేయొచ్చు అంటే ఈ ట్యాక్స్ స్లాబ్లు రేషనలైజ్ చేయొచ్చు. అంటే ఏంటంటే 5% ట్యాక్స్, 10% ట్యాక్స్, 15, 20, 25 ఆ విధంగా కనుక తక్కువ స్లాబ్స్లో కనుక పెడితే అది బాగుంటుంది. అందరి దగ్గర డబ్బులు తీసుకున్నట్టు ఉంటుంది, కొంచెం తీసుకున్నట్టు ఉంటుంది. ఇప్పుడు ఎలా ఉంది, 10, 20, 30 ఉంది. సో 10, 20, 30 బదులు మీరు 10, 15, 20, 25, 30 పెడితే బాగుంటుంది. సో ఆ విధంగా ఏమన్నా చేస్తారని నా ఉద్దేశం. అదేవిధంగా ఏటీసీ, 80D అంటే ఏమిటంటే మనకి ట్యాక్స్ ఎగ్జంప్షన్ కనుక మన ఇన్సూరెన్స్ కానీ పే చేసినా, హోమ్ లోన్ అప్పు తీర్చినా వాటికి ఏటీసీ ఎగ్జంప్షన్స్ ఉన్నాయి, అవి పెంచవచ్చు. 80D ఉందండి హెల్త్ ఇన్సూరెన్స్కి, అది పెంచే అవకాశం ఉంది. సో మనం వేతన జీవుల యాంగిల్లో చూస్తే ట్యాక్స్ స్లాబ్లు పెరగచ్చు, మనం హౌసింగ్ లోన్లు అప్పులు తీర్చేప్పుడు ఇచ్చే ఎగ్జంప్షన్ పెరగచ్చు, ఇన్సూరెన్స్కి పే చేస్తే దాని ఎగ్జంప్షన్ పెరగచ్చు అని ఎక్స్పెక్టేషన్ ఉంది. ఇప్పుడు ధరలు చూస్తే సామాన్యుడు భరించే పరిస్థితి లేదు. సో ద్రవ్యోల్బణం తగ్గించే మెజర్స్ ఏమన్నా బడ్జెట్లో ఉండే అవకాశం ఉందా? అంటే ధరలు తగ్గిస్తామంటే 5% ఇన్ఫ్లేషన్ అరౌండ్ 5 ఉండాలని ఆర్బీఐ నామ్. సో ఆర్బీఐ తగ్గట్టుగా హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్, కన్జ్యూమర్ ఇండెక్స్ 5% దగ్గర ఉంది. కాకపోతే అగ్రికల్చర్ అంటే రీటైల్ ఇన్ఫ్లేషను అది 6 to 7, 7.5 ఉంది. సో దాన్ని కంట్రోల్ చేయటం అంటే ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ద మాన్సూన్స్. మీరు గమ్మత్తు ఏంటంటే చూస్తే వాళ్ళ సిచ్యువేషన్లో రూరల్ కన్జంప్షన్ బాగా ఉంది. అంటే ఈసారి మాన్సూన్ బాగుండటం వల్ల రూరల్లో ప్రొడ్యూస్ బాగుంది, ఖరీఫ్ క్రాపు, దానివల్ల మీకు ఆదాయం బాగుంది, రూరల్ కన్జంప్షన్ బాగుంది. సో దేర్ఫోర్ ఈ రీటైల్ ఇన్ఫ్లేషన్ మటుకు మోస్ట్లీ డిపెండింగ్ ఆన్ ద అగ్రో సైడ్ అనమాట. అగ్రికల్చర్ బాగుండి ఈసారి కనుక ఫలసాయం బాగుంటే అనుకున్నట్టుగా
ఆ 4% కనుక అగ్రికల్చర్లో కనుక గ్రోత్ వస్తే కనుక 4 to 5% మన ఎకానమీ బాగుంటుందండి. సో అది పరిస్థితి. రైట్ సార్, ఈసారి బడ్జెట్లో ఫోకస్ ఏరియాస్ దేని మీద ఉండే అవకాశం ఉంది ఎక్కువగా? ఈసారి బడ్జెట్లోని ఫోకస్ ఏరియాస్ నా ఉద్దేశంలో స్టాక్ మార్కెట్ లాస్ట్ టైం ఏం చేశారు, ఎస్టీటీ పెంచేశారు, సెక్యూరిటీ ట్రాన్సాక్షన్ ట్యాక్స్ అని. అదేవిధంగా లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ మీద కూడా ట్యాక్స్ వేశారు, అది 10 నుంచి 20 చేశారు. ఈ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ ఎస్టీటీ ఎందుకు చేశారంటే అప్పుడు నిర్మలమ్మ గారు చెప్పిన జస్టిఫికేషను స్టాక్ మార్కెట్ బాగా పెరుగుతోంది, చాలా బాగుంది, బయోన్సీలో ఉంది, వాళ్ళకి లాభాలు బాగా వస్తున్నాయి, అందుకని కొంచెం ఇస్తే తప్పేం లేదు, లాభాల నుంచి చేసేవాళ్ళు లాభం తెచ్చుకునేవాళ్ళు అని చెప్పారు. కానీ ఈరోజు పరిస్థితి ఎలా ఉందంటే స్టాక్ మార్కెట్ పడిపోయింది. ఎందుకు పడిపోయింది? ఎఫ్ఐఐస్ డబ్బులు తీసుకెళ్ళిపోయాయి. ఎందుకు తీసుకెళ్ళి? ట్రంప్ గారి ఎఫెక్ట్. బేసిక్గా ఏంటంటే అక్కడ ఎకానమీ బాగుంటుంది, అక్కడ వడ్డీ రేట్లు ఎక్కువ వస్తున్నాయి, అందుకని ఎకానమీ బాగుంటుందని చెప్పి వెళ్ళిపోయారు వాళ్ళు. సో ఈ ట్రంప్ గారి ఎఫెక్ట్ వాళ్ళు ఎఫ్ఐఐ పోయి స్టాక్ మార్కెట్ పడిపోయింది. సో ఈ టైంలో ఇవి ఏమైందంటే సార్ స్టాక్ మార్కెట్ ఇంత పెద్దగా పెరగడానికి కారణం ఏంటంటే రీటైల్ ఇన్వెస్టర్స్ బాగా వచ్చారు. పోస్ట్ కోవిడ్ అయిన తర్వాత స్టాక్ మార్కెట్లో రీటైల్ ఇన్వెస్టర్స్ బాగా పెరిగారు. అదొకటే కాదు, మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్స్ ఎక్కువయ్యాయి. సో ఎఫ్ఐఐస్ అంత డబ్బు తీసినా కూడా ఇంకా పడిపోయేది, మామూలుగా అవుతాయి. పడకుండా ఈ మాత్రం 76,000 77,000 ఉండటం కారణం ఏంటంటే మన రీటైల్ ఇన్వెస్టర్స్ ఇంటర్నల్ ఇన్వెస్టర్స్ కూడా పెరిగారు. సో దేర్ఫోర్ నా ఉద్దేశం ఏంటంటే ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఎస్టీటీ తగ్గించే అవకాశం ఉంది. లాస్ట్ ఇయర్ పెంచింది తగ్గించవచ్చు. 2 మళ్ళీ ఆ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ లాస్ట్ ఇయర్ పెంచింది తగ్గించవచ్చు. సో స్టాక్ మార్కెట్ మీద పాజిటివ్గా ఇంపాక్ట్ వచ్చే డెసిషన్స్ ఉంటాయండి బడ్జెట్లో. నెంబర్ 1. 2 ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ ఉన్న సిచ్యువేషన్లో ఇంకో పెద్ద దెబ్బ ఏంటంటే ఎప్పుడైతే అమెరికా మీద ట్రంప్ ట్యాక్స్ వేస్తాడో, చైనా మీద ట్యాక్స్ వేస్తాడు, ఇంపోర్ట్స్ మీద చైనీస్ నుంచి వచ్చే ఇంపోర్ట్స్ మీద ట్యాక్స్ వేస్తాడో, ఆ చైనా ఏం చేస్తుంది, అదంతా ఇండియాలో డంప్ చేద్దామని ట్రై చేస్తుంది. సో మీకు ఈ డైనమిక్స్ మారిపోతాయండి. సో ఈ సిచ్యువేషన్లో హౌ టు ప్రొటెక్ట్ ఇండియన్ ఇండస్ట్రీ, అందరూ ప్రొటెక్టివ్గా ఉన్నారు, మనం ప్రొటెక్టివ్గా ఉండాలి. సో రెండో ఫోకస్ ఏమవుతుందంటే నా ఉద్దేశంలో ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ డ్యూటీసు, ఈ కస్టమ్ టారిఫ్స్ ఇవన్నీ కూడా రేషనలైజ్ చేసే అవకాశం ఉంది. ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ డ్యూటీసు, కస్టమ్ టారిఫ్స్ రేషనలైజ్ చేసే అవకాశం ఉంది. 3 క్యాపెక్స్, అంటే లాస్ట్ 3 ఏళ్ల బడ్జెట్ నుంచి కూడా వాళ్ళు క్యాపెక్స్ నుంచి ఇచ్చే బాగా చేద్దామని చేస్తున్నారు. లాస్ట్ బడ్జెట్లో బిఫోర్ లాస్ట్ ఇయర్ 10 లక్షల కోట్లు, లాస్ట్ ఇయర్ బడ్జెట్లో 11 లక్షల కోట్లు పెట్టారు. యాక్చువల్గా 7-8 గంట అయ్యేట్టుగా లేదు. సో మనం గత 10 ఏళ్ళుగా కనుక చూస్తే బడ్జెట్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద బాగా డెవలప్ అయింది. కానీ ఈసారి ఫోకస్ రోడ్లు బాగా డెవలప్ అయ్యాయి, ఎయిర్పోర్ట్స్ బాగా డెవలప్ అవుతున్నాయి, పోర్ట్స్ బాగా డెవలప్ అవుతుంది, బార్డర్ రోడ్స్ బాగా డెవలప్ అయ్యాయి. సో ఈసారి నా ఉద్దేశంలో వాట్ దే విల్ డూ ఇట్ ఈస్ అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఎక్కువ ఫోకస్ చేయొచ్చు అని నా ఉద్దేశం. 14 PLI స్కీమ్స్ ఉన్నాయి, అంటే ప్రొడక్టివిటీ లింక్డ్, ఎంప్లాయ్మెంట్ లింక్డ్ ELI స్కీమ్స్, ఎంప్లాయ్మెంట్ లింక్డ్ ఉన్నాయి. అవి మీకు పెంచవచ్చు. మళ్ళీ 14 ఇండస్ట్రీస్ కవర్ అయ్యి ఇంకొక 4-5 మిగతా ఇండస్ట్రీస్కో కవర్ చేసి దాన్ని ఎక్స్టెన్షన్ చేయొచ్చు అని నా ఉద్దేశం. అదిగాక ఇండస్ట్రీకి అంటే కార్పొరేట్ ట్యాక్స్ కూడా తగ్గించచ్చు ఉద్దేశం ఉంది. ఎందుకంటే కార్పొరేట్లో కూడా ట్యాక్సేషన్ ఎక్కువ అవటం వల్ల వాళ్ళు రీఇన్వెస్ట్ చేయలేకపోతున్నారు. సో ఇక మన రాష్ట్రాలకు వస్తే అమరావతి మీద అలొకేషన్స్, ఆంధ్ర మీద అలొకేషన్స్ ఉండొచ్చు, అంతా ఎక్స్పెక్టెడే. సో ఈ విధంగా ఉండొచ్చు అని నేను అనుకుంటున్నాను. రైట్ సార్, రూపీ బలహీనపడుతుంది, దాన్ని స్ట్రెంగ్తన్ కోసం ఏమైనా చర్యలు ఉంటాయా? సార్ నేను చెప్పేవన్నీ కనుక చేస్తే ఆటోమేటిక్గా రూపీ స్ట్రెంగ్తన్ అవుతుంది. అంటే ఒక విధంగా కనుక ఎఫ్ఐఐ ఇన్వెస్ట్మెంట్స్ పోవటం వల్ల రూపీ వీక్ అయింది. మళ్ళీ కనుక మనం స్టాక్ మార్కెట్ బాగుండి మళ్ళీ ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ ఈ ట్యాక్సెస్ స్ట్రక్చర్ వల్ల అది కనుక మనం జాగ్రత్తగా ఈ టారిఫ్స్ సరిగ్గా అడ్జస్ట్ చేసి చేయగలిగితే రూపీ బాగుంటుంది. సామాన్యుడికి పన్ను ఉపశమన చర్యలతో పాటు అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్పై నిర్మలమ్మ బడ్జెట్ ఫోకస్ పెట్టే అవకాశం ఉందని నరసింహమూర్తి గారు చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ రాజుతో మురళి, హైదరాబాద్.